కాన్స్టిట్యున్సీలోని ముస్లిం సోదరులకు ఫెస్టివల్ శుభాకాంక్షలు చెప్పారు. బక్రీద్ సందర్భంగా ఈద్ ముబారక్ చెబుతూ ప్రతి ఒక్కరు కలుస్తున్న పరిస్థితి. మనతో పాటు మంత్రి వివేక్ వెంకటస్వామి ఉన్నారు. దీంతో పాటు కొంత ప్రధానమైన అంశం ఇప్పుడు వడ్ల కొనుగోలు కేంద్రం. నిన్న వడ్ల కొనుగోలు కేంద్రం మీద కూడా నేరుగా వెళ్ళి పరిశీలించి ప్రతి గింజ కొంటామని రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. సార్తో మాట్లాడిద్దాం. ఎట్లుందో పరిస్థితి సార్? ఏంటి సార్ ఎట్లుంది పరిస్థితి? యాక్చువల్లీ మా ప్రాంతంలో, మా చెన్నూరులో, కోటపల్లి మండల్లో ఇవన్నీ కూడా ఫైనల్ ప్రొక్యూర్మెంట్ జూన్ 15కి అవుతుంది. కానీ ఈసారి ఈ సంవత్సరము ఎక్కువ పంట రావడము, నార్మల్లీ 25 క్వింటల్లో వస్తుంది ఒక ఎకరానికి. ఈసారి 29-30 కిలోల వరకు ఒక్కొక్క ఎకరానికి వచ్చింది. రైతులు ఆందోళనలు పడుతున్నారు. ఎందుకంటే రైతుల సమస్య వచ్చినప్పుడు అపోజిషన్ పార్టీ అయినా రూలింగ్ పార్టీ అయినా అందరూ రైతుల గురించి ఆలోచించాలి. పోయి టీఆర్ఎస్ నాయకులు కావాలని కాంగ్రెస్ పార్టీని బద్నాం చేయడానికి, వర్షాలు పడతాయి, ఎవరు కొనరు మీ పంట, మీరు తొందరగా అమ్మేసేయండి, పాపము కోసిన తర్వాత స్ట్రేట్ తీసుకొస్తున్నారు. మాయిశ్చర్ 31% ఉన్నది. అంటే వీళ్ళ భయం క్రియేట్ చేయడం వలన రైతులలో ఒక ఆందోళన ఉంది. నేను అదే చెప్పినాను. ఫస్ట్ మీ అందరు తెలుసు, ఎలక్షన్ ఉన్నప్పుడు హమాలీలు అందరు వెస్ట్ బెంగాల్ పోయినారు, వచ్చేసిండ్రు. ఇప్పుడు లారీల కొరత ఉంది. నేను నిన్న వచ్చి మా మైనింగ్ డిపార్ట్మెంట్లో శాండ్ లారీలు అన్నీ కూడా ఈరోజు 44 లారీలు డైవర్ట్ చేయడం జరిగింది. ఇది వడ్లు కొనుగోలు చేయాలని చెప్పి. సో అన్ని చోట్ల కూడా లారీలు పోతున్నాయి. లాస్ట్ ఇయర్ ఏమో జూన్ 10th వరకు, ఎప్పుడు టీఆర్ఎస్ టైంలో 22-23లో జూన్ 10th వరకు 113,000 టన్నులు క్వింటళ్ళు అప్పుడు కొనుగోలు చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ సంవత్సరము నిన్నటి తారీఖు వరకు 27 తారీఖు వరకు 106,000 టన్నులు, తర్వాత 10,000 ఏమో మొక్కజొన్న. అంటే ఆల్రెడీ టీఆర్ఎస్ టైం కన్నా ఎక్కువ కొనుగోలు చేయడం జరిగింది. మళ్ళీ ఇంకా 2 జూన్ వరకు ఉన్నది టైం. మేము ఇంకొక 30,000-40,000 క్వింటళ్ళు మనము కొనుగోలు చేసేది ఉంది. సో ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం లేదు. కేవలము అందుకోసానికి మీరు నిన్న చూసినారు బాల్క సుమన్ చెప్పడము, అరే రైతులు వస్తలేరు, 4 రైతులే వస్తున్నారు, మేము ధర్నా చేస్తున్నామని చెప్పి. ఎందుకంటే రైతులకు తెలుసు సరిగా హమాలీలు ఉన్నారు, లారీలు వస్తున్నాయి, కొనుగోలు అవుతుంది, మాకు టైం ఉన్నది. ఎండాకాలం ఎండాకాలంలో 10వ తారీఖే లేదు అంత వర్షాలు వస్తాయి. ఇది ఎవరు భయం క్రియేట్ చేసింది? ఇది దుష్ప్రచారం ఏదైతే టీఆర్ఎస్ నాయకులు చేస్తుండ్రో దానివలన ఈ సమస్య వచ్చింది. కానీ సమస్య లేదు. ఎందుకంటే నిన్న నేను కొనుగోలు కేంద్రాల్లో పోవడం జరిగింది, లారీలు అరేంజ్ చేయడం జరిగింది. ఇవాళ ఈద్ ఉన్నది. ఏది ముస్లిం డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యాహ్నం వరకు వాళ్ళు పాపం సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఆ లారీలు కూడా వస్తాయి. అంటే ఈ ప్రాంతంలో ఇంకొక జూన్ 2 వరకు అన్ని సెంటర్స్లో లారీలు ఉంటాయి. నేను వాళ్ళందరికీ కూడా భరోసా కూడా ఇచ్చిన. నేను నిజంగా వర్షాలు తొందరగా వచ్చినాయి అనుకో, ఆఖరి గింజే వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. ఎవ్వరు కూడా భయం పడేది అవసరం లేదు. మీకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్ట్ పెట్టినప్పటికీ కూడా మనకు ఏమి లాభం రాలేదు. కేవలము మన ప్రజల పైసలు అన్నీ కూడా కమిషన్ల కోసము దోచుకున్నారు ఈ టీఆర్ఎస్ నాయకులు. వాళ్ళు దాని గురించి మాట్లాడతలేరు. నిజంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత మన చెన్నూరు రైతులందరూ కూడా ఎవరైతే నష్టపోయినారో వారి హయాంలో, టీఆర్ఎస్ హయాంలో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. కానీ నేను వచ్చిన తర్వాత ఎవరికైతే నష్టపోయిందో వాళ్ళందరికీ నష్టపరిహారం ఇప్పించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టులో ఏదైతే భూములు వాళ్ళు తీసుకున్నారో అప్పుడు దానికి కూడా కంపెన్సేషన్ ఇవ్వలేదు. నేను వచ్చిన తర్వాత అందరు రైతులకు అపోజిషన్ లీడర్లు కూడా లైన్లో నిలబడి చెక్కులు తీసుకున్నారు. అయితే వాళ్ళు ఆ సమస్యలు చేసుకోకుండా వచ్చి కూడా కావాలని ఈ దుష్ప్రచారం చేస్తారు. ప్రజలకు తెలుసు. ఇప్పుడు సుమన్ ఏదైతే బాల్క సుమన్ వ్యాఖ్యల మీద మీరు ఏం చెప్తారు? బాల్క సుమన్ ఏదైతే వ్యాఖ్యలు చేసినాడో ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది. ఏదో ఒకటి సంచలనం చేస్తేనే పబ్లిక్ గుర్తుపెట్టుకుంటారని ఆయన అర్థం చేసుకోవాలి. ప్రజలు ఆయన అహంకారం
ఆయన శాండ్ మాఫియా, ఆయన భూదందాలు ఏదైతే చెన్నూరులో చేసినారో ప్రజలు ఓడించినారు. మళ్ళొకసారి ఆయన ఇట్లనే చేస్తే డెఫినెట్లీ ఓడించడం జరుగుతుంది. ప్రజలకు తెలుసు, చెన్నూరు ప్రజలకు ఇక్కడ శాంతియుతంగా అందరు అపోజిషన్ పార్టీస్, మేము ఇక్కడ ఎవరిని ఇప్పటివరకు ఈ 2.5 సంవత్సరాలలో ఒక్క ప్రతిపక్ష నాయకుని అరెస్ట్ చేయలేదు. వారి హయాంలో ఏమైంది? మేము ధర్నాకు పోతామంటే హౌస్ అరెస్టు, ఇవన్నీ కూడా అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నారు. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో, ఆయన దళితుడు, ఆయన అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ ఫాలో చేయాలి. కాన్స్టిట్యూషన్లో ఉందా? పోయి తగలబెట్టమని ఉన్నదా ఎక్కడన్నా? ఎందుకు తగలబెట్టారు? సింగరేణి సంస్థ ఏం చేసింది? దీంట్లో కొనుగోలు దాంట్లో సింగరేణి సంస్థకి ఏం వాస్తా? అదొకటి. రైలు పట్టాలన్నీ కూడా పీకేయమంటున్నారు. ఎందుకు? ఇక్కడ నుంచి మనకు నిజంగా సామాన్యునికి రైల్లో పోయినప్పుడే ఖర్చులు తక్కువ అవుతాయి. అదే నువ్వు చేయమంటే ఇది ఏదైతే ఆయన చేస్తున్నాడో నిజంగా నాకు అర్థమవుతలేదు. ఇంత ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు ఇట్లా వ్యాఖ్యలు చేస్తారని చెప్పి మళ్ళీ కూడా చట్టం ఏమున్నదో, చట్టం ఎవరైనా కానీ నాకు కూడా అదే చట్టం వర్తిస్తుంది, ఆయనకు కూడా అదే చట్టం. బక్రీద్ సందర్భంగా ఈ కాన్స్టిట్యున్సీ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలకు మీరేం చెప్తారు? అందరు కూడా ఏదైతే గంగా జమున తహజీబ్ ఉన్నదో అందరు కలిసిమెలిసి ఉండాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటల్లో తీసుకువెళ్ళాలి. రాష్ట్రం ఏదైతే గ్యారంటీ కార్డు, ఈ ఇందిరమ్మ ఇల్లులు కడుతున్నారో, 500 బోనస్ ఇస్తున్నారో, కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నారు, ఇప్పుడు పెన్షన్లు ఇవ్వబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించి రాష్ట్ర ప్రభుత్వానికి వాళ్ళందరూ కూడా సహకారం చేయాలని చెప్పి ఇది పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వానికి సహకారం చేయాలని చెబుతున్నారు. అయితే బాల్క సుమన్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. సింగరేణి ప్రాపర్టీతో పాటు రైలు పట్టాలను ఎట్లా పీకేస్తారు? భారత రాజ్యాంగంని ఒక దళితుడు ఎందుకు కాన్స్టిట్యూషన్ని ఫాలో కావట్లేదని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. ప్రతి గింజ వడ్లను మేము కొనుగోలు చేస్తాం. ఇప్పటికే మైనింగ్ సంబంధించిన లారీలను అన్ని కల్లాలపై డైవర్ట్ చేశాం. ఎట్టి పరిస్థితుల్లో జూన్ 2వ తేదీలోపు కొనుగోలు ప్రక్రియ పూర్తవుతుందని ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. అనంతరం గంగా జమున తైజీబ్ లాగా అందరూ కలిసిమెలిసి ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వానికి మీ సహకారం, మీ ఆశీర్వాదం ఉండాలని ఆర్టీవీతో చెప్పారు. సుమంతో రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్.